వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా తమ పాలనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులపై రివ్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు సంబంధించి ఎల్&టీ సంస్థ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. దాంతో బ్యారేజీకి కూడా కొంతమేర డ్యామేజ్ జరిగింది. విషయం తెలియగానే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. ఆరోపణల నుండి తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావులు జరిగిన డ్యామేజీని నిర్మాణ సంస్థ ఎల్&టీనే భరిస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని సంస్థ జనరల్ మేనేజర్ కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఎల్&టీ నుంచి ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కు ఒక లేఖ అందించింది. అందులో పిల్లర్లు బ్యారేజీకి జరిగిన డ్యామేజీకి తమకు సంబంధం లేదని సంస్థ చెప్పింది. మరమ్మతులకు అయ్యే ఖర్చులు సుమారు 500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరించాలని కూడా సంస్థ తన లేఖలో చెప్పింది. ఇక్కడే బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడింది. నిజానికి పిల్లర్లు కుంగినప్పుడు, బ్యారేజీకి డ్యామేజ్ జరిగినప్పుడు సంస్థ నిర్వహణ పరిధిలోనే ఉంటుందని అప్పట్లో కేటీఆర్, హరీష్ రావులు పదే పదే చెప్పారు. కాబట్టి మరమ్మతులకు అయ్యే ఖర్చు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని సంస్థ మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది. అలాంటిది ప్రభుత్వం మారిపోగానే ఎల్&టీ ఎందుకని అడ్డం తిరిగిందో అర్థం కావడం లేదు. ఎల్&టీ సంస్థ వైఖరి ఎలాగున్నా సమస్య ఇప్పుడు బీఆర్ఎస్ కు చుట్టుకునేట్లుగా ఉంది. అప్పట్లో ఎన్నికల్లో ఓట్ల కోసమే ఖర్చులు, రిపేర్ల విషయంలో కేటీఆర్, హరీష్ రావులు ఎల్&టీ సంస్థతో తప్పుడు ప్రకటనలు ఇప్పించారని కాంగ్రెస్ మొదలుపెట్టేసింది. లేకపోతే అప్పట్లో రిపేర్లను తామే చేయిస్తామని చెప్పిన సంస్థ ఇప్పుడు ఎందుకు అడ్డం తిరిగిందని మంత్రులు నిలదీస్తున్నారు. అప్పట్లో కేటీఆర్, హరీష్ చెప్పినట్టే నడుచుకున్న సంస్థ ఇప్పుడు కూడా అలాగే నడుచుకుంటుందని ఆరోపిస్తున్నారు. అందుకనే మేడిగడ్డ బ్యారేజీ అంశం రేపటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బాగా డ్యామేజ్ తెచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది.